ఫ్రెండ్స్, నిన్నైతే మార్కెట్ స్ట్రక్చర్ ఎలా షిఫ్ట్ అవుతుంది అన్న దాని గురించి చెప్పాను. ఈరోజు మాత్రం మార్కెట్ సెంట్రల్ ఏరియా నుంచి ఎలా రివర్స్ అవుతుంది అన్నది నేను లైవ్ మార్కెట్లో చెప్తాను. లైవ్ మార్కెట్ ఆల్రెడీ లైవ్ నడుస్తుంది, మీరు చూస్తాను. నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాను. అంటే ఫిబోనాచి వేసి మనం సెంట్రల్ ఏరియా నుంచి ఎలా రివర్స్ అవుతుందని మనకి ఎలా తెలుస్తుంది అన్నది నేను ఇప్పుడు ఫిబోనాచి గీసి మీకు చూపిస్తాను అన్నమాట. సో చూడండి, ఇది మార్కెట్, ఇది మార్కెట్ లో నుంచి మనం ట్రాక్ చేస్తాం. ట్రాక్ చేసినప్పుడు ఫిబోనాచి సెట్టింగ్స్ ఏవైతుందో ఆల్రెడీ నా దాంట్లో ఫిబోనాచి సెట్టింగ్స్ ఎవరైనా కావాలంటే కింద కామెంట్లో చెప్పండి, ఫిబోనాచి సెట్టింగ్స్ పంపిస్తాను. ఇది 0.5, 0.5, 0.6 లెవెల్ అనమాట మార్కెట్కి. ఈ విధంగా మనం పైనుంచి కిందకి ట్రాక్ చేసిన తర్వాత సెంట్రల్ ఏరియా నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయింది, ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది, మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. మార్కెట్ని అబ్జర్వ్ చేసే లెవెల్ ఇంకోటి కూడా ఉంటుంది అనమాట, క్యాండిల్ స్టిక్స్లో మనం ఎలా కనుక్కుంటాం అంటే, సపోజ్ మనం ఈ క్యాండిల్ ఏది షూటింగ్ స్టార్ తోటి మనకు పక్కన ఒక రెడ్ క్యాండిల్ తోటి మార్కెట్ కింద పడుతుంది చూడండి. అలాగని ఇక్కడ కూడా ఎక్కడైతే ఉందో మార్కెట్, ఇక్కడ కూడా షూటింగ్ స్టార్ అంటే గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్ పడంగానే మార్కెట్ కింద, ఇక్కడ కూడా గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్ పడింది చూడండి. ఇక్కడ కూడా గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్ పడి మార్కెట్ కింద పడింది. అంటే రీటెస్టింగ్, ఎక్కడైతే రీటెస్టింగ్ జరుగుతూ ప్రతిసారి ఈ గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్ ఏదైతే పడుతుందో దాని త్రూ కూడా మన మార్కెట్ కింద పడుతుందని అనాలిసిస్ మనకి తెలుస్తుంది అన్నమాట. ఇంకా వీటి గురించి మీకు డెప్త్గా కావాలి అని అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి, కంపల్సరీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డెప్త్గా చెప్తాను అన్నమాట. థ్యాంక్ యూ.